UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. సోషల్ మీడియా సో ఇది చాలా డేంజర్. అంటే ఎంత మంచి వస్తుందో అంత చెడు కూడా వస్తుంది. అవునవును. సో ఒక ఫ్యామిలీ ఉమెన్ సోషల్ మీడియాలోకి వస్తుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నలుగురు, ఆ నలుగురు ఏమనుకుంటారు, ఈ నలుగురు ఏమనుకుంటారు అనే నలుగురు ఉంటారు. సో ఆ నలుగురు మీ లైఫ్లో ఉన్నారా? ఉన్నారండి, ఎందుకు లేరు. ఆ నలుగురే ఇంత దానికి ఇంత పెద్దగా చేస్తారనమాట. ప్రతిదీ కూడా ఉంటారు. ఆ నలుగురు ప్రతి ఒక్కరు లైఫ్ లో కూడా ఉంటారు. ఆ నలుగురిని లెక్క చేయొద్దు. నన్ను అడిగితే ఆ నలుగురిని లెక్క చేసాం అనుకోండి, నేను లెక్క చేసినందుకే నేను ఈ రోజు ఇక్కడ ఉన్నాను. నాకు మంచి మంచి ఆఫర్స్ నేను పోగొట్టుకున్నా. నేను ఇక్కడ సోషల్ మీడియాలో ఇలా చిన్న ప్లాట్ఫామ్ లో రావాల్సిన అవసరం నాకు లేకుండే. మంచి మంచి ఆఫర్స్ నేను పోగొట్టుకున్నా. ఆ నలుగురు ఏమనుకుంటారు, ఆ నలుగురు ఏం చేస్తారు అని. ఇప్పుడు నేను స్ట్రగుల్లో ఉన్నాను. మా నాన్నగారు హాస్పిటలైజ్ అయ్యారు, డబ్బులు అవసరం ఉండే. ఆ నలుగురు రాలేదు, ఆ నలుగురు చూడలేదు. ఎవరు రారు, ఎవరు చూడరు. మనకు వచ్చినప్పుడు మనకున్న ఆపర్చునిటీస్ మనం ఉపయోగించుకోవాలి, మన లైఫ్ మనం బాగా చేసుకోవాలి. సో ఆ నలుగురిని గురించి ఆలోచించుకుంటూ కూర్చుంటే ఇంకా వేస్ట్. మనం పోగొట్టుకుంది ఏది రాదు. మనకి ఏదైనా అవసరం ఉంటే కూడా ఆ నలుగురు రారు, చూడరు. జస్ట్ మాట్లాడడానికి అనడానికి ప్రేక్షకుల్లాగా ఉంటారు అంతే. మనం ఇప్పుడు మీ రీల్స్ కూడా చూసుకుంటే కొంచెం మోడర్న్గా ఉంటాయి, ట్రెడిషనల్ అన్నీ ఉంటాయి. సో ఎప్పుడైనా అలాంటి మాటలు విన్నారా? అరే కొంచెం బరి తగ్గించిందా అంటారు. నేను ఇంకా చాలా ఆలోచించి నేను రీల్స్ చేస్తాను. నా ప్రొఫైల్లో నేను మోడర్న్గా ఉంటాను, ట్రెడిషనల్గా ఉంటాను, అన్ని రకాలుగా ఉంటాను. అంటే వాట్ ఐఎమ్, నేను అదే అక్కడ ఉన్నాను. నేను ఇలానే ఉంటాను. నేను సోషల్ మీడియాకి ఒకలాగా, ఇంట్లో ఒకలాగా, ఫ్యామిలీ దగ్గర ఒకలాగా అలా కాదు. నేను మోడర్న్గా కూడా ఉంటా, నేను ఫ్యాషన్గా ఉంటా, నేను డివోషనల్గా ఉంటా. నేను ఎలా ఉన్నానో సోషల్ మీడియాలో కూడా అలాగే ఉన్నాను. సో నాకు చాలా ఆఫర్స్ వస్తున్నాయి ఇప్పుడు కూడా. స్టిల్ ఐ హ్యావ్ మెనీ ఆఫర్స్ అనమాట. ఇప్పుడు కూడా చాలా వస్తున్నాయి. ఇప్పుడు ఆలోచిస్తున్నా. ఓకే, ఇప్పుడు ఆలోచించే ముందు ఇంకొకటి ఆలోచించకుండా తీసుకున్న నిర్ణయంలో సో ఇంకొక బిగ్ ఆఫర్. సో సీరియల్ అయిపోయింది, బుల్లితెర. సో 70mm అనేది ఒక డ్రీమ్. సో పెద్ద స్క్రీన్ మీద కనిపించాలని. అలాంటి 70mmలో ఒక పెద్ద స్టార్ పక్కన ఒక హీరోయిన్ రోల్ వస్తే ఎందుకు వదిలేశారు? సేమ్ ఆ నలుగురు ఫ్యామిలీ ఇంపార్టెన్స్. అంటే ఇటు వెళ్ళిపోతే అటే వెళ్ళిపోతారని ఒక అపోహ ఉంది జనాల్లో కూడా. ఇప్పుడు కూడా ఇండస్ట్రీ మీద ఎలా ఉందంటే ఒక బ్యాడ్ ఒపీనియన్ ఉంది. ఆడపిల్ల బయటికి వెళ్తే బరి తెగించి వెళ్ళింది, ఆ ఇండస్ట్రీ అంటే అలా తప్పే జరుగుతుంది, అక్కడ మంచి ఏముండదు అని ఒక టాక్ ఉంది. స్టిల్ ఇప్పుడు కూడా, అప్పట్లో అని కాదు ఇప్పుడు కూడా ఉంది. ఏంటంటే ఇండస్ట్రీ అంటే ఖచ్చితంగా కమిట్మెంట్స్ అవి ఇవి ఉంటాయి అని అంటారు. దానివల్ల ఎంత మంచి అమ్మాయి ఉన్నా కూడా ఆ ఫీల్డ్లో వెళ్తే చెడ్డ పేరు వస్తుందని ఆ భయం అలా పెట్టేశారనమాట. నాకు కూడా నువ్వు ఎంత కరెక్ట్ ఉన్నా, ఎంత పర్ఫెక్ట్ ఉన్నా, నువ్వు అక్కడ వెళ్ళావనుకో ఖచ్చితంగా నిన్ను కూడా అలానే అనుకుంటారు. ఏం వాల్యూ ఉండదు, అది ఉండదు, ఇది ఉండదు, అవన్నీ ఇంజెక్ట్ చేస్తూ ఉంటే ఆ మాటల వల్ల నాకు వచ్చిన ఆపర్చునిటీ కూడా నేను వదిలేసుకున్నాను. 1 day షూట్ కూడా జరిగింది. సో అది పెద్ద హిట్ మూవీ. హిట్ నేను వదులుకున్నవన్నీ హిట్టే. సో హీరో కూడా సూపర్ హిట్టే. ఆ హీరో గారు పేరు నేను చెప్పను, కానీ మంచి కాంప్లిమెంట్ ఇచ్చారు. అది నా లైఫ్లో నేను ఎప్పుడూ మర్చిపోను అనమాట. చాలా రోజుల తర్వాత మళ్ళీ సౌందర్యాన్ని చూసినట్టు అనిపించింది నాకు అని అనిపించింది. ఇన్నాళ్ళు ఇక్కడ ఉన్నామా, ముందే వస్తే ఇంకో 2 movies చేసేవాళ్ళం కదా అని అన్నారు. సో ఆ కాంప్లిమెంట్ నేను ఎప్పటికీ మర్చిపోను. పెద్ద హీరో కానీ పేరు చెప్పరు. అంటే ఇప్పుడు అయిపోయిన వాటిని నేను తలుచుకుంటే నేను లైఫ్లో తప్పు చేశాను, మంచి ఆపర్చునిటీస్ వదులుకున్నాను అన్న ఒక రీగ్రేట్, ఒక ఫీలింగ్తో నేను మళ్ళీ డౌన్ అయిపోతానేమో అని అవన్నీ గుర్తు చేసుకోను నేను. సో దెన్ ఓకే, అంటే ఇప్పుడు ఎవరైనా ఒక హైప్ అనేది క్రియేట్ అయిన తర్వాత మళ్ళీ డౌన్ నుండి ఎక్కాలని అనుకోరు. సో మీరు ఒక హైప్లో ఉన్న మూవీ అవ్వచ్చు, లేకపోతే సీరియల్ అవ్వచ్చు, వదిలేసుకొని ఇప్పుడు ఎలాంటిది వచ్చినా చేస్తున్నారు ఆల్రెడీ కొన్ని. సో వెళ్తున్నా అని స్టెప్ తీసుకోండి. సో దానికి మీకు ఏమనిపించింది? అంటే అవకాశం ఉన్నప్పుడు వినియోగించుకోవాలి. మనం వీళ్ళ మాటలు వినుకుంటూ కూర్చుంటే కొన్ని లైఫ్లో కొన్ని మనం లైఫ్ అనుకున్నట్టే జరగదు. మనం ఎలా అయితే ప్లాన్ చేసుకుంటామో అలాగే ఏం లైఫ్ జరగదు. ఫ్యూచర్లో ఏమైనా కావచ్చు, అది మంచి కావచ్చు, చెడు కావచ్చు.
సో అందుకని ఎప్పుడైనా అవకాశం వచ్చినప్పుడు దాన్ని యూస్ చేసుకోవాలి. అది నేను చేసుకోలేదు కాబట్టి నేను ఇప్పుడు చాలా ఫీల్ అవుతున్నా. సో అదే నేను ఆ రోజు ఒప్పుకొని ఉంటే నేను ఒక మంచి పెద్ద స్టార్ అయి ఉండొచ్చేమో, అయి ఉండొచ్చు, లేకపోతే ఫ్లాప్ కూడా అయి ఉండొచ్చు. సో ఆ రెండింటిని అంటే ప్లస్ మైనస్ ఫస్ట్ అయితే ఎంట్రీ అయితే అవుతుండే. సో ఇప్పుడు నాకు అలా ఏం లేదు. సరే చూద్దాం. నేను ఎంత దూరంగా ఉండాలన్నా కూడా ఇండస్ట్రీకి కావచ్చు, సోషల్ మీడియాకి కావచ్చు, నేను ఎంత దూరంగా ఉండాలని నేను ముందు కూడా చెప్పాను కదా మీకు. సో నేను దేనికైతే నేను బ్రేక్ వేసుకుంటానో మళ్ళీ దేవుడు మళ్ళీ అవకాశాలని మళ్ళీ నా లైఫ్లో తీసుకొస్తూ ఉంటానే ఉంటాడు. సో మరి మళ్ళీ వస్తున్నాయి, నాకు ఆఫర్స్ వస్తున్నాయి, మూవీస్ ఆఫర్స్ వస్తున్నాయి, కొన్ని జ్యువెలరీ షూట్స్ ఇప్పుడు చిన్నగా స్టార్ట్ చేశాను. లెట్స్ సీ ఏమవుతుందో చూడాలి. ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే మీ ఇన్స్టాలో కొన్ని పోస్టులు చూసా. సో అంబర్పేట శంకరన్ గారితో ఏంటి అంటే కొంచెం ఆయన చూసుకుంటే ఆ బ్యాక్గ్రౌండ్ వేరే బ్యాక్గ్రౌండ్ అంటారు. సో ఏంటి ఆయనకి మీకు ఏంటి? ఆ బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది. అంటే ఎంత క్లాసో అంత మాస్ కూడా నేను. మీరా? నేను ఎంత క్లాసో అంత మాస్. మంచికి మంచి, చెడుకి చెడు. ఓకే. అంతే. సో చెడు అంటే నేనేం చెడు చేయను. నా దాకా రానంత వరకు దేన్ని నేను పట్టించుకోను. వన్స్ నేను సైలెంట్గానే ఉంటాను. నేను ఎవరి జోలికి వెళ్ళాను. నా జోలికి వస్తే మాత్రం నేను ఏందో చూపిస్తా. సో అలా అనమాట. అంబర్పేట శంకర్ అంకుల్ అంటే నాకు ఒక అంకుల్ అంటాను నేను. మా నాన్న తర్వాత నాన్నలాగా ఫీల్ అవుతాను. నాకు ప్రతిదీ ఏదైనా ప్రాబ్లం ఉన్నా, ఏదైనా ఇష్యూ ఉన్నా, నా పర్సనల్ లైఫ్కి సంబంధించింది కానీ ఇంకేమైనా కానీ ఆయనతో మాట్లాడతాను నేను. మా నాన్న తర్వాత నాన్న అనుకుంటాను. సో ఆంటీని కూడా అమ్మ అనే పిలుస్తాను నేను. ఎనీ టైం నాకు ఇలా ప్రోటోకాల్ ఏమి ఉండదు, ఇలా వెయిట్ చేయాలి, ఎవరు వచ్చారు అలాంటిది ఏమి ఉండదు. నేను డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోతాను. ఒక కూతురు ఎలా ఉంటుంది నేను అలానే ఉంటాను. సో ఆయన కూడా నన్ను అలాగే ట్రీట్ చేస్తారు. సో ఇప్పుడు నాకు ఉన్నదంటే నాకు పేరెంట్స్ లేరు, ఆయనగానే. సో ఆయన కూడా ఆయన చాలా మంచి మనిషి. అదే ఒక ఇంటర్వ్యూ చూసాను, నిజంగా నాకైతే చాలా బాగా అనిపించింది. అంటే బయట కొంతమంది ఏదేదో అంటారు కానీ మాక్సిమం శంకరన్ గురించి పాజిటివ్ గానే ఉంది. చూడండి ఇప్పుడు సమాజం ఎట్లుందంటే వాళ్ళకి బెనిఫిట్ అయితే మంచివాడు, ఇప్పుడు ఆయన నుంచి బెనిఫిట్ కానప్పుడు చెడ్డవాడు, ఇలానే ఉంటుంది. ఇప్పుడు మీ గురించి కావచ్చు, నా గురించి కావచ్చు, ఎవరికి ఏదైనా బెనిఫిట్ అయితేనే మంచోళ్ళు అంటారు, ఏదైనా ఏం యూజ్ లేకపోతే ఆదా అంతే వేస్ట్, అలా మాట్లాడతారు. సో ఇంతకుముందు నేను చాలా పట్టించుకునేదాన్ని, వాళ్ళేమనుకుంటారు వీళ్ళేమనుకుంటారు అని. ఇప్పుడు నేను ఏమనుకోవట్లే, ఎవరేమనుకున్నా నాకేం, ఐ డోంట్ కేర్, ఫరక్కే పడదు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.